అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిశీలించి ఈ నెల 12లోగా ఈ బృందాలు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నాయి. మరోవైపు కొత్త మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం చేయించనున్నారు. ఆయా నివేదికలు ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక ఈ నెలాఖరులోగా కొత్త మద్యం విధానం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్లో దాని అమలుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఆదాయం కోణంలో కాకుండా ఎక్కడా అవకతవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానం ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలు అధ్యయనం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం మన రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. మద్యం నాణ్యత విషయంలో రాజీ పడదు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుంది. దీంతో కొనే శక్తి లేక అనేక మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారాకు అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ముసుగులో సాగించిన వ్యవస్థీకృత దోపిడీ కుంభకోణంపై వారం రోజులుగా సిఐడి దర్యాప్తు ప్రారంభమవుతుందని చంద్రబాబు ప్రకటించారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతి, అవకతవకలు, విధానపరమైన లోపాలు, అడ్డగోలు నిర్ణయాలు, కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల దస్త్రాలు తదితరాలన్నీ సమగ్రంగా సిద్ధం చేసి ఈ వారం రోజుల్లోపే సిఐడికి సమర్పించాలని ఆదేశించారు. దర్యాప్తునకు ఎక్సైజ్ అధికారులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ అమూల్య, ఆంధ్ర రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి అయితే మాత్రం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు కూడా ఎక్సైజ్ అధికారులతో పాటు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా పరిశీలించి ఈ నెల 12వ లేదా ఈ బృందాలకు సమగ్రత నివేదికను అందించాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నెల కొత్త మద్యం విధానాన్ని ఎలా ఉండాలనే దానిపై కూడా ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా కూడా అధ్యయనం చేయిస్తున్నారు. అయ్యే నివేదికలకు ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాక ఈ నెలాఖరులోగా కొత్త మద్యం విధానాన్ని సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్ లో దీన్ని అమలుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలు కూడా పూర్తి చేసి అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకైతే అధికారులు కసరత్తు చేస్తారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఎక్సైజ్ శాఖ పై నిర్ణయించిన సమీక్షలో మేరకు ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సీఎం ఈ ఏదైతే కొత్త నూతన మద్యం పాలసీ ఉందో దీనిపై కూడా సీఎం మాట్లాడుతూ అందుకు ఆదాయ కోణంలో కూడా కాకుండా ఎక్కడ అవకతవకలు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానం ఉండాలనేది మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం కూడా ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న అత్యంతమైన ఆచారాలను అధ్యయనం చేయాలనేది మాత్రం అయితే కూడా గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో ప్రవేశపెట్టిన ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇరు రాష్ట్రాల్లో కనిపించాలని వీల్లేదంటూ కూడా మద్యం నాణ్యత విషయంలో కూడా రాజీ పడతంతో కూడా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా రేట్లు పెంచి పేదల నుంచి దోచుకున్నది. దీంతో కొనలేని శక్తి లేక అనేక మంది గంజాయి, కల్తీ మద్యంతో పాటుగా నాటుసారాకు అలవాటు పడి అనారోగ్యాలతో పాటయి కొంతమంది మృతి చెందిన కూడా ఉన్నాయి. దీంతో పాటుగానే అందుబాటులోనే నాణ్యమైన ధరలకే నాణ్యమైన మద్యం లభించాలనే మాత్రం అయితే ఈ నూతన మద్యం విధానంలో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదైతే సమావేశం ఏర్పడిందో దాంట్లో కూడా ముఖ్యమైన సూచనలు అయితే జారీ చేశారు. దీనిపై కూడా ఈ వారం రోజుల్లోనే ఏదైతే సిఐడి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే మద్యంలో జరిగిన అవకతవకలపై కూడా వారం రోజుల్లోనే కొత్తగా ఏదైతే జరిగిన
కుంభకోణాలపై కూడా వారం రోజుల్లోనే సిఐడి దర్యాప్తు ప్రారంభించి చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కూడా సిఐడికి కొత్తగా సిఐడి కమిటీని ఏర్పాటు చేశారు. దీనితో గత హయాంలో ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం ముసుగులో సాధించిన వికృతి శాస్త్రాలు, దోపిడీలు, కుంభకోణాలు అనే వాటిపై కూడా ఈ ఎక్సైజ్ అక్రమాలు, అవకతవకలు అన్ని కూడా వెలుగు తీయాలని చెప్పేసి అయితే మాత్రం కొత్తగా ఒకటి సిద్ధం చేశారు. దీనిపై కూడా వారం రోజుల్లోనే సిఐడి అప్పగించాలైతే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కూడా ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తిగా సహకరించాలని మాత్రం అయితే నిన్న సీఎం సమీక్షలు కూడా సృష్టించారు చెప్పు. దీనిపై కూడా చూసినట్టు మాత్రం ఎక్సైజ్ శాఖ పునరావృత శాఖ ప్రక్రియ ప్రతిపాదించడం సిద్ధం చేశారు. 2 వారాల్లోగా మంత్రివర్గంలో కూడా ముందు పెట్టాలని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో కూడా దీన్ని ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీనిపై కూడా ఏపీఎస్బిసిఎల్ మద్యం కొనుగోలు విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా రూపొందించాలని వైపాక గత ప్రభుత్వం హయాంలో మాన్యువల్ విధానంలో కొనుగోలు ఆర్డర్లపై ఇచ్చిన అక్రమాలు పాల్పడాలపై స్వస్తి పలికి ఆటోమేటిక్ ఆన్లైన్ షెడ్యూల్ విధానం చేయాలని కూడా నిన్న ఏదైతే సమీక్ష జరిగిందో దాంట్లో కూడా తెలుస్తారు. ఇప్పుడు కూడా చూసినట్టు మాత్రం జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు కూడా ప్రోత్సహించాలి. సెప్టెంబర్ 1 కల్లా ఆయా బ్రాండ్లు రాష్ట్రంలోనే మద్యం దుకాణాల్లో లభించే విధంగా కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి చూస్తారు. దీంట్లో కూడా ధరల్లో కూడా నాణ్యంలో చూపించాలి, మద్యంలో కూడా లభించడం, క్వాలిటీ కంట్రోల్ విధానాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి మాత్రం కూడా చూసారు. దీనిపై కూడా చూసినట్టు మాత్రం ఎఫ్ఎస్బిఐ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రణాళిక మేరకే ఈ మద్యాన్ని నాణ్యత ఉండేలాగా చూడాలని చెప్పారు. మరో విధంగా చూసినట్టు మద్యం వ్యవస్థ పదవులు ఎవరైతే ఉన్నాయో వ్యసన విముక్తులు చేయడానికే వారి పునరావాల్సిన వీలుగా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా దీన్ని చెప్పారు. ఆయా ఆరోగ్య శాఖ అధికారులతో కూడా సమన్వయం చేరుకొని అక్టోబర్ 2 కల్లా ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. నాటుసారా కల్తీ మద్యానం వ్యతిరేకంగా అక్టోబర్ 2 నుంచి క్యాంపెయినింగ్ కూడా రాష్ట్రంలో చేయాలని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మద్యం రాష్ట్రాల్లో కూడా రాకుండా చూడాలని చెప్పారు. గంజాపై కూడా పూర్తిగా ఉక్కుపాలు మోపాలని చెప్పేసి చూసుకోవాలి. ఇప్పుడు చూసినట్టు మాత్రం ఈ గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణాలు కూడా వెలుగు తీసేందుకైతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల పరిపాలన రాష్ట్రం నుంచి తరిమేసిన జాతీయ అంతర్జాతీయ ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో వాటిని కూడా తిరిగి ఏపీ మార్కెట్ లోకి తీసుకువచ్చే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ దేవకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేందుకు కూడా వీలుగా పారదర్శకంగా చూస్తున్నారు. విధాన రూపొందించడంపై కూడా అధ్యయనం చేశారు. సమర్పించేందుకు కూడా అలాగే మద్యం ఉత్పత్తి దగ్గర నుంచి విక్రయం వరకు కూడా ప్రతి దశలోనూ నాణ్యత ఉండే విధంగా చూసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జాయింట్ కమిషనర్ అనసూయాదేవి నేతృత్వంలో అయితే మరో అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేశారు. నాటుసారా టంకం చెల్లించిన మద్యాన్ని అరికట్టేందుకు కూడా చూడాలి. దీనిపై కూడా ఇప్పటికే సబ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి నేతృత్వంలో ఇంకొక అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరొక ఎక్సైజ్ డైరెక్టర్ నితీష్ కుమార్ కూడా శుక్రవారం అయితే మాత్రం కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అమలు అవుతున్న ఏదైతే మద్యం ఉన్నాయో ఏదైతే గవర్నమెంట్ పాలసీగా ఉన్నటువంటి వైన్ షాపులను కూడా తీసేసి కొత్త పాలసీ ద్వారానే మద్యం అమ్మకాలు చేసేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. అమూల్య. థ్యాంక్ యూ యశ్వంత్.